అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి మనం ఇలాంటి బటన్స్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూస్తాను. నేనైతే షర్ట్ బటన్ అయితే తీసుకున్నాను చూడండి. కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. మనకు ఇలాంటి బటన్స్ అనేటివి మనం మామూలుగా మిషన్ పైన ప్రెస్ బటన్స్ తోటి చేసిస్తారు కదా! మనం అలా చేయించుకోలేని టైంలో గానీ, లేకుంటే మనకు 1, 2 బటన్స్ అవసరం ఉన్నప్పుడైతే ఈ విధంగా నేను చూపిచ్చే విధంగా మనం ఏ క్లాత్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో అందులో బటన్ పెట్టేసి ఈ విధంగా నేను చూపిచ్చే విధంగా క్లాత్‌నయితే ఫోల్డ్ చేసి ఒక్కసారి ఇలా రౌండ్‌గా తిప్పేసుకోండి. అప్పుడు క్లాత్ అనేది మనకెక్కడ ముడత రాకుండా పైన చూడండి సేమ్ మనం ప్రెస్ బటన్ ఎలా అయితే రెడీ చేపించుకుంటామో అంతే ఫినిషింగ్ తోటి నీట్‌గా వస్తుందండి. మనం ఇలా రెడీ చేసుకునేటప్పుడు మన ఇష్టం ఉన్న సైజులో అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి. ఇది కొంచెం చిన్న సైజు. బటన్స్ సైజుని బట్టి మనం ఎంత చిన్న బటన్ తోటైనా సరే ఇలా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి ఇలా. ఒక థ్రెడ్ అయితే తీసుకొని దానికి ఈ విధంగా రోల్‌గా చుట్టేసుకోవాలండి. చూడండి థ్రెడ్‌నయితే ఇలా నీట్‌గా కొంచెం గట్టిగా చుట్టాలండి. ఎందుకంటే మనము ఎనక క్లాత్ అనేది కట్ చేసుకుంటాం కదా! అలా కట్ చేసుకున్నప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఒక 2, 3 టాకాలు కూడా వేసుకోవాలి. అలా వేసుకునేటప్పుడు చూడండి ఇప్పుడు నేను చూపించే విధంగా కట్ చేసేసుకోవాలి నీట్‌గా మొత్తం. ఎక్కడైతే మనము బటన్ పెట్టి స్టిచ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఎత్తుగా అనేది ఉండకుండా నీట్‌గా ఇట్లా కింది వరకు కట్ చేసేసుకొని మనం స్టిచ్ వేసుకున్నామనుకోండి చాలా బాగొస్తుంది చూడండి. ఎంత బాగున్నాయో చూడండి బటన్స్ అయితే. ఈ విధంగా కొన్ని బటన్స్ అయితే రెడీ చేసుకున్నామనుకోండి మనకెప్పుడు కావాలి అనుకుంటే అప్పుడే రెడీ చేసుకొని కూడా మనం స్టిచ్ వేసుకోవచ్చండి. బోట్ నెక్ బ్లౌజ్‌లకు చాలా యూజ్ అవుతుందండి బటన్ రెడీ అనేదైతే. చూడండి ఇంకొక వీడియో వచ్చేసి ఇప్పుడైతే మనము డోరీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇదొచ్చేసి అయితే క్రాస్ పీస్ తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా. తీసుకొని మనం ఏదైతే స్టిచ్ వేస్తున్నాం గదా! పాదం ఉంది గదా! నార్మల్ పాదము ఒక సైడ్ ఉంటుంది గదా! ఖర్చులాగా మనకు ఒక్క పాదం వన్ సైడ్ పాదం ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పుతోటి ఒక స్టిచ్ వేసుకోండి. నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. లాస్ట్ కార్నర్‌కొచ్చేసరికి మాత్రం చూడండి నేను చూపిచ్చే విధంగా మారకెలా చేస్తున్నానో, ఆ విధంగా లాస్ట్‌లో కొంచెం వెడల్పుగా స్టిచ్ వేసుకోవాలి. అలా వెడల్పుగా వేయడం వల్ల ఏంటి అంటే, మనం నీడిల్ తోటి గానీ, లేకుంటే ఏదైనా చిన్న స్టిక్ తోటి గానీ తీసేయడానికి ఈజీగా ఉంటుందండి. అలా క్రాస్ కుట్టు వేసుకునేటప్పుడు 2 సార్లు స్టిచ్ వేసుకోండి. ఎక్స్‌ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. అట్లా అని జెప్పేసి మరీ ఎక్స్‌ట్రా క్లాత్ కొంచెమైనా లేకుండా కట్ చేయొద్దు. కొంచెం క్లాత్ ఉంటే మనం డోరీ రివర్స్ చేసినప్పుడు మనకు డోరీ పట్టుకున్నప్పుడు మనకు కొంచెం ఇట్లా టైట్‌గా అనిపిస్తుంది. అప్పుడు బావుంటుంది డోరీ అనేది కూడా. చూడండి ఇలాంటి నేనైతే ఒక చిన్నది ఐరన్ పుల్ల తీసుకున్నాను చూడండి. దీన్ని ఇప్పుడు ఏదైతే మనం కొంచెం కార్నర్ ఎక్స్‌ట్రా కుట్టుకున్నాం కదా! దాని లోపలికి ఈ విధంగా కొంచెం నిదానంగా ప్రెస్ చేసుకుంటే క్లాత్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది రివర్స్‌లోనికి. చూడండి ఇలా కొంచెం కొంచెంగా మనం ఐరన్ పుల్లకు క్లాత్ అయితే ఎక్కిచ్చేసుకోవాలి. మనం సూదితోటి తీసినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ ప్రాసెసేనండి. ఈ విధంగా తీసేసుకుంటే చూడండి ఎంత తొందరగా వచ్చేసిందో మనకు. ఇప్పుడు మనం డోరీని ఈ విధంగా కిందికి లాగేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో అసలు సూపర్‌గా ఉందండి. డోరీ అయితే ఎంత సన్నగా కావాలనుకున్నా మనం ఇలాంటి ఐరన్ పుల్లతోటైతే ఈజీగా చేసేసుకోవచ్చండి. నా వీడియో నచ్చినైతే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. చూడండి ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని మనం ఏదైతే డిజైన్ కిందికి లట్కన్ డిజైన్ వేయాలి అనుకుంటున్నామో ఈజీగా వేసేసుకోవచ్చండి. నేనైతే సింపుల్‌గా మీకు చూపియడం కోసం ఈ విధంగా స్క్వేర్ పీస్ తీసుకొని ఇలా క్లాత్ ఫోల్డ్ చేసి మిడిల్‌లో థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. మనం ఏదైతే డోరీ రెడీ చేసుకున్నామో దాన్ని పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చేస్తుందో. చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.